ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. బ్రేక్‌ఫాస్ట్ అనే కాదు, ఈవినింగ్ టైం కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని, దాంట్లో 1 కప్ గోధుమ పిండి వేయండి. గోధుమ పిండి వేసిన కప్ తోటే 1 కప్ శనగపిండి, ఇంకా 1 కప్ బియ్యం పిండి వేయండి. ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్ ఇంకా కారం వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి పిండిలో ఎక్కడ ఉండలనేదే లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేయండి. స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టి కొంచెం వేడవనివ్వండి. 2 గరిటెలు పిండిని వేసి రౌండ్గా పలుచగా మీకు నచ్చిన థిక్నెస్లో అట్టుని వేయండి. ఉల్లిపాయ ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, తురుము పెట్టుకున్న క్యారెట్ ఇంకా ఆయిల్ని వేసి 2 సైడ్స్ బాగా ఫ్రై చేసి తీసుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది. స్పెషల్గా చట్నీ ఏం చేయాల్సిన అవసరం లేదండి. వేడివేడిగా ఆవకాయ పచ్చడితో పాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.